జగిత్యాల జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. కొడిమ్యాల, చందుర్తి, భీమారం మండలాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. గత 15 రోజులుగా ఆయా మండలాల ప్రజలు భయం గుప్పిట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. ఆవును చంపిన ప్రదేశంలో ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటు చేసింది. ఆవు మాంసం తింటూ పెద్ద పులి కెమెరాకు చెక్కింది. స్పెషల్ టీం కొండగట్టు చేరుకుని గాలింపు చేపట్టారు. పెద్ద పులి కోసం 3 బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన J1 టైగర్గా గుర్తించినట్లు డిఎఫ్ఓ రవిప్రసాద్ తెలిపారు. మృతి చెందిన ఆవు వద్దకు వచ్చి మరోసారి మాంసాన్ని తిన్నట్లు ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలో గుర్తించారు. దీంతో పులి కదలికలను పసిగట్టడానికి 3 బృందాలను ఏర్పాటు చేశారు. వీటికి సుబ్బారావు, ముషీర్, రత్నమ్మలు ఇన్ఛార్జీలుగా ఉంటారని, ప్రతి టీంకు 5 సభ్యులు పనిచేస్తారని తెలిపారు. ఆవులను చంపి తిన్న పెద్ద పులిని షిఫ్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని, సాయంత్రం లోపల ఇంటికి చేరుకోవాలని రైతులకు సూచించారు. కొద్ది రోజులుగా ఈ పెద్ద పులి యాదాద్రి, సిద్దిపేట జిల్లాలతో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా సంచరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పోలీసుల సహకారంతో 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పులికి హాని తలపెట్టకూడదని అధికారులు హెచ్చరించారు. మా ఆవు పెద్ద పులి చంపేసింది. షెడ్యూల్లో ఉంటుంది. అది ఎప్పుడు షెడ్యూల్ ఉండి వచ్చి తిని మళ్ళీ నీళ్ళు పెట్టి లోపల ఉంటుంది. అది వచ్చి వేటాడి చంపేసింది. ఫారెస్ట్ వాళ్ళు కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నష్టపరిహారం మాకు కొంచెం, అది పాలు కూడా మంచిగానే ఇస్తుంది. మాకు 5-6 లీటర్ పాలు ఇస్తుంది. దాని రేటు నష్టపరిహారం ఉండే. మేము అక్కడ కెమెరాలు కట్టి మళ్ళీ వస్తుందేమని మేము ఎదురు చూసుకుంటూ వెళ్తే దానికి వెళ్ళే క్రమంలో మొన్న సండే నాటి నైట్ ఈ కడుపుతో ఉన్నటువంటి ఒక ఆవు దానికి ఎదురైంది. అది తీగలవాగు, గంగనాథ తండకు సంబంధించిన తీగలవాగు దగ్గర కడుపుతో ఉన్నటువంటి ఒక ఆవు తారసపడంతో దాన్ని వేయడం జరిగింది. ఆవుకు సంబంధించినటువంటి యజమానికి 5,000 రూపాయలని మేము అడ్వాన్స్గా నష్టపరిహారం కింద కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు రోజు ఏదైతే కిల్ జరిగిందో ఆ యజమానికి కూడా మేము అడ్వాన్స్ నష్టపరిహారం కింద 5,000 ఇచ్చినాం. తర్వాత వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చి చూపించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పంచనామా కండక్ట్ చేయడం కానీ, దాని బ్లాక్ లైన్స్ రికార్డ్ చేయడం కానీ ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపోజల్స్ పంపించినాం.